Okay. Good afternoon, students. Today our topic is types of folds. So previous class I am explaining about what is meant by folds and what are the parts of folds. And today topic is classification and types of folds. So here folds are classified on the basis of symmetrical character. And next one is upward or downward bend and occurrence of plunge, uniformity of bed thickness, and behavior of the fold pattern with depth. So these are the classification and types of folds. The first one is anti-Silane and Sine-Silane. So this is one of the classification and types of folds. Here, anti-Silane means when the beds are bent upwards, the resulting fold is called anti-Silane fold. So the fold like as convex to upward direction. సో హియర్ యాంటీసిలిన్ ఫోల్స్ అంటే ఏంటి చెప్పాను మీకు. ఫోల్స్ అంటే ఏంటంటే ఒక నెంబర్ ఆఫ్ హారిజెంటల్ లేయర్స్ మీద మనకి కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు ఆ లేయర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతుంది అంటే బెండ్ ఫామ్లో ఫామ్ అవుతుంది. సో ఆ బెండ్స్నే మనం ఏమంటున్నాము అంటే ఫోల్డ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో వీటిలో సమ్ ఇక్కడ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి యాంటీసిలైన్ అండ్ సైన్సిలైన్. సో యాంటీసిలైన్ వచ్చేసరికి ఏంటంటే బెడ్స్ అనేవి బెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో, మనకి అప్వర్డ్ డైరెక్షన్లో బెంట్ అయ్యే ఫోల్స్ని ఏమంటాము అంటే యాంటీసిలైన్ ఫోల్స్ అంటాం. సో ఈ ఫోల్స్ చూడడానికి ఏ షేప్లో ఉంటుంది అంటే కాన్వెక్స్ షేప్లో టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో బెండ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా క్లాసిఫికేషన్స్ అన్నీ రాసి ఒక్కొక్క క్లాసిఫికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఆల్సో సైడ్ మనం డయాగ్రామ్తో ఇండికేట్ చేయాలి. ఓకేనా. సో అట్ టాప్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ వరకు ఏమంటామంటే యాంటీసిలైన్ అంటాం. అండ్ టువర్డ్స్ డౌన్ డైరెక్షన్లో ఉంటే దాన్ని సైన్సిలైన్ అంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ హారిజెంటల్ ఈ బెడ్స్ అండి. సో ఈ బెడ్స్ మీద ఎప్పుడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ బెడ్స్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫోల్డ్ అయితే దాన్ని యాంటీసిలైన్ అంటాం. వేరే టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో బెండ్ అయితే దాన్ని సైన్సిలైన్ అంటాం. సో హియర్ న్యాచురల్లీ in such a fold, the older bed occurs towards the concave side. In a simple case, the limbs of anti-Silane slope in opposite direction with reference to its axial plane. But when the anti-Silane is refolded, the inclined characteristics of limbs will be complicated. So here towards upward direction unte aa fold మనం anti-Silane అంటాం. సో అప్వర్డ్ డైరెక్షన్ దీని యొక్క షేప్ వచ్చేసరికి ఏంటి అంటే కాన్వెక్స్ షేప్లో ఈ యాంటీసిలైన్ ఫోల్డ్స్ అనేవి ఉంటాయి. సో సిమిలర్ నెక్స్ట్ సైన్సిలైన్ వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్. సో హియర్ మనకి యాంటీసిలైన్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే యాక్సియల్ ప్లేన్కి ఆపోజిట్ డైరెక్షన్. వాట్ ఈస్ మెన్ బై యాక్సియల్ ప్లేన్ మీన్స్ హియర్ యాక్సియల్ ప్లేన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇమాజినరీ ప్లేన్. సో ఈ ఇమాజినరీ ప్లేన్ అనేది ఈ ఫోల్డ్కి త్రూ యాక్సెస్ ద్వారా ఒక 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేసే ఇమాజినరీ ప్లేన్నే మనం ఏమంటాం అంటే యాక్సియల్ ప్లేన్ అంటాం. సో ఆ యాక్సియం ప్లేన్కి ఈ యాంటీసిలైన్ ఫోల్డ్స్ అనేవి టువర్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ యాంటీసిలైన్ ఫోల్డ్స్. When coming to the sine-Silane folds, so sine-Silane folds is nothing but just opposite to the anti-Silane in its nature. When the beds are bent downwards, the resulting fold is called sine-Silane. This fold is convex downwards. This is the younger bed occurs towards the concave side, and in a simple type of sine-Silane, its limbs dip towards each other with reference to the axial plane. So here sine-Silane is nothing but ఈ బెడ్స్ అనేవి టువర్డ్స్ బెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో బెంట్ అయితే ఆ ఫోల్డ్ని మనం సైన్సిలైన్ ఫోల్డ్ అంటాం. సో ఈ ఫోల్డ్స్ యొక్క షేప్ వచ్చేసరికి ఏంటంటే మనకి కాన్వెక్స్ షేప్లో డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ సైన్సిలైన్ దాంట్లో ఏంటంటే బెడ్స్ అనేవి అంటే యంగర్ బెడ్స్, ఓల్డర్ బెడ్స్ యంగర్ బెడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఓల్డర్ బెడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఫామ్ అయ్యే బెడ్ ఓల్డర్ బెడ్స్ అంటాం. సో అట్ లాస్ట్ ఫామ్ అయ్యే బెడ్స్ని ఏమంటాము అంటే యంగర్ బెడ్స్ అంటాం. సో ఈ సైన్సిలైన్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి డౌన్వర్డ్ డైరెక్షన్లో బెంట్ అవుతుంది. అండ్ దాని యొక్క షేప్ వచ్చేసి ఏంటంటే కాన్వెక్స్ షేప్లో
ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో this is about anti-Chilean and Sine-Chilean folds. So first figure is anti-Chilean folds. So here number of beds like 1, 2, 3 are the number of beds. Here first one is the older bed and third one is the younger bed. So whenever this is an axillary plane, axial plane is nothing but an imaginary plane. So ఈ plane ఏం చేస్తుందంటే towards మనకి షేప్ ఏంటి, ఈ యాంటీ-సిలైన్ ఫోల్స్ ఏంటన్నాం టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో బెండ్ అయి ఫామ్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ హారిజెంటల్ లేయర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో సమ్ డిఫార్మేషన్ జరిగినప్పుడు మనకి ఈ బెడ్స్ అనేవి అప్వర్డ్ అవుతున్నాయి. వేరే ఇక్కడ యంగర్ బెడ్స్ వచ్చేసరికి టాప్ లో ఉంటాయి, బాటమ్కి వచ్చేసరికి ఓల్డర్ బెడ్స్ ఉంటాయి. బట్ సైన్-సిలైన్ ఫోల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం ఇది యాక్సియల్ ప్లేన్ కి యాంటీ-సిలైన్ లో యాక్సియల్ ప్లేన్ కి ఏంటంటే లిమ్స్ ఒక డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. వేరే సైన్-సిలైన్ కి వచ్చేసరికి అంటే యాక్సియల్ ప్లేన్స్ యొక్క డైరెక్షన్ అనేది టువర్డ్స్ ఈ లిమ్ సైడ్స్ టువర్డ్స్ గా ఉంటుంది. వేరే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టాప్ మోస్ట్ లో యంగర్ బెడ్స్ ఉంటాయి, బాటమ్ పొజిషన్ లో ఓల్డర్ బెడ్స్ ఉంటాయి. సో ఈ సైన్-సిలైన్ ఫోల్డ్స్ అనేవి టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో బెడ్స్ అనేవి ఫోల్డ్ అయితే మనం ఆ ఫోల్డ్స్ ఏమంటాము అంటే సైన్-సిలైన్ ఫోల్డ్స్ అంటాం. సో నెక్స్ట్ ఫిగర్ ఈజ్ ఆల్సో ఇండికేటెడ్ యాంటీ-సిలైన్ అండ్ సైన్-సిలైన్ ఫోల్డ్స్. సో this is the fold type of structure. When the folds towards upward bends, then we can call it as anti-siline, and towards downward direction fold we can call it as sine-siline. So this is hinge lines. Limb means nothing but sides of the folds. Folds యొక్క సైడ్ పోర్షన్స్ ఏమంటాము అంటే లిమ్స్ అంటాం. సో ఇక్కడ లైన్ ఇట్ ఈస్ ద హింజ్ లైన్స్. దిస్ ఈస్ అబౌట్ హింజ్ లైన్స్ and these are the hinge this is about also hinge lines, and these two are axial planes. And next figure also we can see anti-siline and sine-siline folds. So this type of folds may occurs in only rock structures. సో మన రాక్స్ మీదే ఈ యాంటీ-సిలైన్ అండ్ సైన్-సిలైన్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మీరు అబ్జర్వ్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి యాంటీ-సిలైన్, సైన్-సిలైన్ ఇలా మనకి ఒక ఫోల్డెడ్ ఫామ్ లో ఫామ్ అవుతాయి. వాటిని మనం ఏ రాక్స్ అంటామంటే యాంటీ-సిలైన్ ఫోల్డ్స్ అంటాం, అదేవిధంగా సైన్-సిలైన్ ఫోల్డ్స్ అంటాం. సో ఇక్కడ ఫోల్డ్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ హారిజెంటల్ లేయర్స్ అనేవి మనకి ఒక ఫోల్డెడ్ ఫామ్ లో కనుక బెండ్ అయితే దాన్నే ఫోల్డ్స్ అంటాం. సో అప్వర్డ్ అయితే యాంటీ-సిలైన్ అంటాం, డౌన్వర్డ్స్ అయితే సైన్-సిలైన్ అంటాం. Next classification is symmetrical and asymmetrical folds. Here, when the axial plane divides a fold into two equal halves in such a way that one half is the mirror image, then the fold we can call it as symmetrical fold. If the compressive forces responsible for folding are not of the same magnitude, asymmetrical folds are formed. So next classification is about symmetrical and asymmetrical folds. సో సిమెట్రికల్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే వెనెవర్ అండ్ యాక్సియల్ ప్లేన్, సో యాక్సియల్ ప్లేన్ అనేది ఫోల్డ్ని టూ ఈక్వల్ హాఫ్స్గా చేస్తాయి. సో వన్ హాఫ్ ఈజ్ మిర్రర్ ఇమేజ్ టు ద అదర్ హాఫ్. సో అంటే ఫోల్డ్ తీసుకున్నాం అనుకోండి, ఫోల్డ్ని టూ హాఫ్స్గా కట్ చేస్తే దాన్ని మనం అంటే ఫస్ట్ హాఫ్ ఎంత డైమెన్షన్ ఎంత క్వాంటిటీలో ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా సేమ్గా ఉంటే ఆ ఫోల్డ్స్ని ఏమంటాము అంటే సిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం. వెరాజ్ మనకి అసిమెట్రికల్ ఫోల్డ్స్ ఏంటి, అసిమెట్రికల్ ఫోల్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం హాఫ్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ అండ్ మిర్రర్ ఇమేజ్ టు ద అదర్ వన్. అంటే ఫస్ట్ మన హాఫ్లో సేమ్ క్వాంటిటీ ఉంది, సెకండ్ హాఫ్లో సేమ్ క్వాంటిటీ కనుక లేకపోతే ఫస్ట్ ఎంత ఉందో సెకండ్ కూడా అంతే లేకుండా ఉంటే దాన్ని అసిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం. సో ఈ ఫోల్డ్స్ కూడా మనకి డ్యూ టు సమ్ కంప్రెసివ్ ఫోర్సెస్ వల్లే మనకి ఈ సిమెట్రికల్ అసిమెట్రికల్ ఫోల్డ్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. సో మీరు ఇక్కడ ఫిగర్ దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ ఫోల్డ్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకోండి. సో ఫస్ట్ ఫిగర్ ఈజ్ సిమెట్రికల్ ఫోల్డ్స్. సో సిమెట్రికల్ ఫోల్డ్స్లో
మన యాక్సియల్ ప్లేన్ అనేది ఫోల్డ్ని 2 ఈక్వల్ హాఫ్స్గా కట్ చేస్తే దాన్ని సిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం. వేరాజ్ అసిమెట్రికల్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ యాక్సియల్ ప్లేన్ అనేది 2 హాఫ్స్గా కట్ చేయకుండా ఉంటే దాన్ని అసిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం. Next classification is plunging and non-plunging folds. The plunge of a fold has already been described as inclination of the fold axis to the horizontal plane. So plunge is nothing but ఏం చెప్పానండి ప్రీవియస్ గా మీకు పార్ట్స్ ఆఫ్ యర్ ఫోల్డ్స్ లో ప్లంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లంజ్ అంటే ఏంటి, ఒక హారిజెంటల్ ప్లేన్ కి ఫోల్డెడ్ యాక్సిస్ కి మధ్య యాంగిల్ ఇండికేట్ చేసేదాన్ని ప్లంజ్ అంటాం. So whether the axis of your fold is inclined or horizontal, the folds are grouped as plunging folds or non-plunging folds. So ఇక్కడ ఏంటి, ఈ యాక్సెస్ ఆఫ్ ఫోల్డ్స్ అనేవి ఎదర్ మేబీ దాన్ని ఇండికేట్ చేసే ఇట్ మీన్స్ యాక్సెస్ ఆఫ్ ఫోల్డ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఆర్ హారిజెంటల్. సో ఆ గ్రూప్స్ ని మనం ప్లంజింగ్ అండ్ నాన్ ప్లంజింగ్ ఫోల్డ్స్ కింద కన్సిడర్ చేస్తాం. Here in geological maps, when strike lines are drawn for both the limbs for a non-plunging fold, they will be mutually parallel for a plunging fold, and they will be either converging or diverging but not parallel. So here plunging folds means, so we figure చూసినప్పుడు here plunging fold వచ్చేసరికి ఏంటంటే మనకి హారిజెంటల్ ప్లేన్ కి అదే విధంగా ఫోల్డెడ్ యాక్సెస్ కి మధ్య యాంగిల్ గనక ఉంటే దాన్ని మనం ప్లంజింగ్ యాంటీ సిలిండర్ అంటాం. వేరే నాన్ ప్లంజింగ్ ఫోల్డ్ వచ్చేసరికి ఏంటంటే ఈ యాక్సెస్ హారిజెంటల్ ప్లేన్ రెండు యాంగిల్ అనేది లేదు అనుకోండి, దాన్ని నాన్ ప్లంజింగ్ ఫోల్డ్స్ అంటాం. ఓకేనా. సో వెన్ ఎవర్ అసలు ప్లంజింగ్ అంటే ఏంటి, ద యాంగిల్ బిట్వీన్ ఫోల్డెడ్ యాక్సెస్ అండ్ హారిజెంటల్ ప్లేన్ ని ఇండికేట్ చేసే దాన్ని మనం ప్లంజింగ్ అంటాం. వేరాజ్ ఇక్కడ మనకి హారిజెంటల్ ప్లేన్ వచ్చేసరికి ఏంటంటే విత్ ఇన్ హారిజెంటల్ ప్లేన్ తోనే ఈ ఫోల్డెడ్ యాక్సిస్ ఇంక్లూడ్ అయ్యి ఉండి ఇట్ మే బి ఇంక్లైన్డ్ ఆర్ హారిజెంటల్ డైరెక్షన్ లో ఉంటే దాన్ని నాన్ ప్లంజింగ్ ఫోల్డ్ అంటాం. ఓకేనా. ఇక్కడ యాంగిల్ గనక ఉంటే దాన్ని ప్లంజింగ్ ఫోల్డ్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు దిస్ ఇస్ ద ఇక్కడ మనకి ఫోల్డ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ సైన్ సిలైన్, దిస్ ఈజ్ యాంటీ సిలైన్. వెన్ ఎవర్ హియర్ ప్లంజింగ్ మీన్స్ ది యాక్సెస్, ఇక్కడ మనకి ఏంటి యాంగిల్ తో మనకి యాంటీ ప్లంజింగ్ ఫోల్డ్స్ అనేవి యాంటీ సిలైన్ తో ఉన్నాయి, అదేవిధంగా సైన్ సిలైన్ తో ఫామ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ అబౌట్ plunging sine seline and anti-seline, sine seline. Downward direction only, upward direction, downward direction. And next one is open and closed folds. So here open and closed folds వచ్చేసరికి ఏంటంటే it depends upon the thickness. ఈ classification అనేది depending on the intensity of deformation, the beds of the fold may or may not have uniform thickness. So this classification mainly depends on the thickness. So if the thickness of the beds is uniform throughout the fold, we can call it as open folds. సో ఓపెన్ ఫోల్డ్స్ ఇక్కడ మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓపెన్ ఫోల్డ్స్ ఉంది, సెకండ్ వన్ ఈజ్ క్లోజ్డ్ ఫోల్డ్స్ ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ ఫోల్డ్. ఓపెన్ ఫోల్డ్ వచ్చేసరికి ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే యూనిఫామ్ థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ ఫోల్డ్ ఈజ్ ఓపెన్ ఫోల్డ్. సో హియర్ ఓపెన్ ఫోల్డ్ వచ్చేసరికి ఏంటంటే బెడ్స్ యొక్క థిక్నెస్ అనేది యూనిఫామ్ గా ఉంటే, త్రూఅవుట్ ఫోల్డ్ మొత్తం యూనిఫామ్ థిక్నెస్ కనుక ఎగ్జిబిట్ చేస్తే దాన్ని ఓపెన్ ఫోల్డ్స్ అంటాం. ఇఫ్ ద థిక్నెస్ అనేది వేరియేషన్ కనుక వస్తే, సో ఇఫ్ ద బెడ్స్ ఆర్ థిన్నర్ ఇన్ ద లిమ్ పోర్షన్ అండ్ థిక్కర్ ఎట్ ద క్రస్ట్ అండ్ టఫ్ పోర్షన్స్. సో బెడ్స్ యొక్క థిక్నెస్ అనేది లిమ్స్ అంటే సైడ్ పోర్షన్ లో థిన్నర్ గా ఉంది, అట్ టాప్ క్రస్ట్ అండ్ టఫ్ పోర్షన్స్ లో థిక్నెస్ అనేది ఎక్కువ కనుక ఉంటే దాన్ని క్లోజ్డ్ ఫోల్డ్స్ అంటాం. ఓకేనా. సో ఈ క్లాసిఫికేషన్ మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో త్రూఅవుట్ ఫోల్డ్ మొత్తం యూనిఫామ్ థిక్నెస్ ఉంటే దాన్ని ఓపెన్ ఫోల్డ్ అంటాం. అట్ లిమ్స్ దగ్గర థిన్నర్ పోర్షన్ అండ్ క్రస్ట్ అండ్ టఫ్ పోర్షన్స్ లో
థిక్కర్ కనుక ఉంటే, అంటే థిక్కర్ అంటే ఏంటి, ఎక్కువ థిక్నెస్ ఉంటుంది, థిన్నర్ వచ్చేసరికి తక్కువ థిక్నెస్ ఉంటుంది. సో అలా కనుక ఉంటే దాన్ని క్లోజ్డ్ ఫోల్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సిమిలర్ అండ్ ప్యారలల్ ఫోల్స్. సో సిమిలర్ అండ్ ప్యారలల్ ఫోల్స్ వచ్చేసరికి ఏంటంటే నథింగ్ బట్ షేప్ ఆఫ్ ఫోల్స్ మీద ఈ క్లాసిఫికేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బేస్డ్ ఆన్ వెదర్ ద షేప్ ఆఫ్ ఫోల్స్ రిమైన్ ద సేమ్ with depth, folds are grouped as similar or parallel folds. In case of similar folds, the shape or pattern of folds remain the same at depth. So here మనకి 2 types of folds అంటున్నాం. సో ఈ సిమిలర్ ఫోల్డ్స్ అండ్ ప్యారలల్ ఫోల్డ్స్ మేజర్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఫోల్డ్స్ యొక్క షేప్ బేస్ చేసుకొని ఈ ఫోల్డ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. సో సిమిలర్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫోల్డ్స్ యొక్క ఫ్రమ్ ఫోల్డ్ ఫార్మేషన్ టు ఎండింగ్ వరకు మనకి ఏంటంటే సేమ్ డెప్త్ కనుక ఉంటే దాన్ని సిమిలర్ ఫోల్డ్స్ అంటాం. వేరస్ ప్యారలల్ ఫోల్డ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే వెన్ ఎవర్ క్రస్ట్ అండ్ టఫ్ పోర్షన్స్ ఏంటంటే మనకి పాయింట్ ఆర్ యాంగులర్ షేప్లో కనుక ఉంటే సో దాన్ని మనం ప్యారలల్ ఫోల్డ్స్ అంటాం. సో ఇక్కడ సిమిలర్కి వచ్చేసరికి ఏంటంటే ఫోల్డ్ యొక్క డెప్త్ త్రూఅవుట్ బాడీ మొత్తం ఫోల్డ్ మొత్తం సేమ్ డెప్త్ కనుక సేమ్ షేప్ కానీ ప్యాటర్న్ కానీ సేమ్గా కనుక ఉంటే దాన్ని సిమిలర్ అంటాం. వేరస్ దాని యొక్క షేప్ అండ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయితే దాన్ని మనం ప్యారలల్ ఫోల్డ్స్ అంటాం. సో క్రస్ట్ అండ్ ట్రఫ్లో మనకి యాంగులర్ షేప్లో కనుక ఉంటే దాన్ని ప్యారలల్ ఫోల్డ్స్ అంటాం. సో అండ్ లాస్ట్ క్లాసిఫికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ ఫోల్డ్స్లో last one is miscellaneous folds. So here miscellaneous folds, so we have about 6 or 7 types are there. The first one is overturned folds. So here first one is overturned folds. Overturned folds means when one of the limb is overturned, the other of superposition of beds in that limb will be in reverse order, and such a fold is called an overturned fold. So overturned fold means, so here ఇక మీకు ఓవర్టర్న్డ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫోల్డ్స్ అనేవి ఏంటి అప్వర్డ్ డైరెక్షన్లో నెంబర్ ఆఫ్ బెడ్స్తో ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఈ బెడ్స్ యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అయితే దాన్ని మనం ఓవర్టర్న్డ్ ఫోల్డ్స్ అంటాం. వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయితే వాటిని మనం ఓవర్టర్న్డ్ ఫోల్డ్స్ అంటాం. సో ఇక్కడ ఓల్డర్ బెడ్స్ వచ్చేసరికి మనకి అంటే వాటి యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇట్ మే బి వాటి యొక్క ఆర్డర్ అనేది చేంజ్ అయితే దాన్ని మనం ఓవర్టర్న్డ్ ఫోల్డ్స్ అంటాం. సో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి జనరల్గా దిస్ ఈజ్ ద నార్మల్ టైప్ ఆఫ్ ఫోల్డ్స్. సో వాటి యొక్క పొజిషన్స్ వచ్చేసరికి 1 2 3 ఇలా 4 బెడ్స్ అనేవి ఉంటాయి. వెన్ ఎవర్ ఈ బెడ్స్ అనేవి ఓవర్టర్న్ అయినాయి అనుకోండి, ఒకదాని మీద ఒకటి పడి ఫస్ట్ ఇది కాస్త లాస్ట్ ఇది కాస్త ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ ఇది కాస్త లాస్ట్ వస్తుంది, అలా చేంజ్ అయితే ఆ ఫోల్డ్స్ని ఏమంటాము అంటే ఓవర్టర్న్డ్ ఫోల్డ్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఓవర్టర్న్డ్ ఫోల్డ్స్. And next one is chevron folds. Chevron folds is nothing but crust and trough of beds are smoothly curved, but some folds have sharply bent angular crust and trough. Such folds are known as chevron folds. సో నార్మల్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే అట్ క్రస్ట్ అండ్ ట్రఫ్ పోర్షన్స్లో అట్ స్మూత్ కర్వ్డ్ షేప్లో ఉంటుంది. బట్ చెవరాన్ ఫోల్డ్స్లో వచ్చేసరికి ఏంటంటే ఈ బెడ్స్ అనేవి షార్ప్ బెంట్లో ఉంటుంది. అంటే క్రస్ట్ అండ్ ట్రఫ్ పోర్షన్స్లో షార్ప్ అండ్ సమ్ యాంగిల్తో కనుక ఉంటే ఆ ఫోల్డ్స్ని ఏమంటాం అంటే చెవరాన్ ఫోల్డ్స్ అంటాం. సో అలా చూసి దిస్ పిక్చర్. సో ఇక్కడ మీకు చూసినప్పుడు అట్ క్రస్ట్ అంటే ఏం చెప్పాను, టాప్ పోర్షన్ని క్రస్ట్ అంటాం, బాటమ్ పోర్షన్ని ట్రఫ్ అంటాం. సో ఇలా క్రస్ట్ పోర్షన్స్లో మనకి ఒక షార్ప్గా యాంగులర్ ఆర్ షార్ప్ కనుక ఉంటే వాటి మనం చెవరాన్ ఫోల్డ్స్ అంటాం. జనరల్గా మామూలు ఫోల్డ్స్లో ఏంటంటే ఈ అట్ కార్నర్ ఈ యాంగిల్స్ అనేవి స్మూత్గా ఉంటాయి, యాంగిల్ లేకుండా స్మూత్ కర్వ్డ్తో ఉంటే వాటిని ఫోల్డ్స్ అంటాం. బట్ యాంగిల్ కనుక ఉంటే దాన్ని మనం చెవరాన్ ఫోల్డ్స్ అంటాం. And next one is isoclinical folds. So isoclinical folds have inclined limbs. The limbs will be mutually diverging or converging with reference to the axial planes. The limbs will be mutually parallel to the great extent. Such folds are called isoclinical folds. These folds
may be vertical, inclined or horizontal. సో ఐసోక్లినికల్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫోల్డ్ యొక్క లిమ్స్ అనేవి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఫోల్డ్స్ యొక్క లిమ్స్ అనేవి మనకి యాంగిల్తో లేకుండా ప్యారలల్గా ఓకే ఒక స్ట్రైట్ ఆర్ ఇంక్లైన్ ఇలా గనక ఉంటే ఆ వాటిని మనం ఐసోక్లినికల్ ఫోల్డ్స్ అంటాం. ఓకేనా? సో ఒక వర్టికల్గా ఫోల్డ్స్ అనేవి ఫామ్ అయితే వాటిని మనం ఐసోక్లినికల్ ఫోల్డ్స్ అంటాం. వెరాజ్ ఫ్యాన్ ఫోల్డ్స్. So fan folds is nothing but the limbs dip away from one another and in same science length the dip towards each other. In case of fan folds, this trends in opposite, just the opposite. So antecedents and science lengths లో quite opposite direction of form అయ్యే folds ఏమంటే fan folds అంటాం. సో మన ఫ్యాన్ ఫోల్డ్స్ వచ్చేసరికి ఏంటంటే వాటి యొక్క షేప్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ లిమ్స్ సైడ్ లిమ్స్ అనేవి టువర్డ్స్ యాక్సియల్ ప్లేన్లో కనుక ఉంటే వాటిని మనం ఫ్యాన్ ఫోల్డ్స్ అంటాం. ఓకేనా? సో ఈ లిమ్స్ కనుక తీసుకున్నప్పుడు లిమ్స్ ఈ ఫోల్డ్ యొక్క సైడ్ లిమ్స్ అనేవి టువర్డ్స్ టువర్డ్స్ యాక్సియల్ ప్లేన్గా కనుక ఉంటే వాటిని మనం ఫ్యాన్ ఫోల్డ్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డూమ్స్ అండ్ బేసిన్స్. So dooms and basins is usually a fold which have two distinct limbs, but some folds do not have any such specific limbs and appears as beds locally pushed up or down. Their shapes appears as domes and basins. సో హియర్ మీ డూమ్స్ అండ్ బేసిన్స్ జనరల్గా ఫోల్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే సైడ్ లిమ్స్ అనేవి ఉంటాయని చెప్తున్నా. బట్ డూమ్స్ అండ్ బేసిన్స్ టైప్ ఆఫ్ ఫోల్డ్స్లో ఏంటంటే ఇలా సైడ్స్ లిమ్స్ అనేవి లేకుండా మనకి ఏదర్ ఆ ఫోల్డ్స్ అనేవి ఏదర్ అప్వర్డ్ ఆ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటే వాటిని డూమ్స్ అండ్ బేసిన్స్ అంటాం. సో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఇలాగా దీన్నే మనం డోమ్స్ అండ్ బేసిన్స్ అంటాం. సో డూమ్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఓల్డెస్ట్ ఫార్మేషన్ ఎక్స్పోజ్డ్ ఆన్ ద సర్ఫేస్ అండ్ యంగెస్ట్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకి డూమ్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫోల్డ్స్ తీసుకుంటే ఇక్కడ ఓల్డెస్ట్ ఫార్మ్స్ ఇవి అండ్ యంగెస్ట్ ఫార్మేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. వేరస్ కమింగ్ టు ద బేసిన్ ఫార్మ్కు తీసుకున్నాం అనుకోండి స్ట్రక్చర్స్. సో ఫస్ట్ యంగెస్ట్ ఇక్కడ యంగెస్ట్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఓల్డెస్ట్ ఫార్మేషన్స్ అనేవి రాక్స్ అనేవి ఇవి ఉంటాయి. అంటే మనకి బౌల్ టైప్లో ఉండే స్ట్రక్చర్స్ని ఏమంటామంటే డూమ్స్ అండ్ బేసిన్స్ టైప్ ఆఫ్ ఫోల్డ్స్ అంటాం. అండ్ లాస్ట్ వన్ ఈస్ యాంటీసిలైన్ అండ్ జియోసైన్సిలైన్ ఫోల్డ్స్. దీస్ ఆర్ సిమిలర్ టు ద యాంటీసిలైన్ అండ్ సైన్సిలైన్. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే వీటి యొక్క అంటే నార్మల్ షేప్లోనే ఉంటుంది కానీ వాటి యొక్క సైజెస్ అనేవి పెద్ద సైజెస్. ఫోల్డ్ యొక్క సైజెస్ అనేవి లార్జ్గా ఉంటే లార్జ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీతో ఉంటే వాటిని యాంటీసిలైన్స్ అండ్ జియోసైన్సిలైన్స్ అంటాం. యాంటీసిలైన్స్ అంటే ఏం చెప్పాను, ఫోల్డ్స్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్లో బెండ్ అయితే దాన్ని యాంటీసిలైన్ అంటాం, డౌన్వర్డ్ డైరెక్షన్లో బెండ్ అయితే దాన్ని సైన్సిలైన్ అంటాం. సో ఈ ఫోల్డ్స్ అనేవి లార్జర్గా ఫోల్డ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఫార్మ్ అవుతే దాన్ని యాంటీసిలైన్స్ అంటాం. టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్లో లార్జ్ అమౌంట్లో మనకి బెండ్ అయితే దాన్ని జియోసైన్సిలైన్స్ అంటాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ డ్రాగ్ ఫోల్డ్స్. సో డ్రాగ్ ఫోల్డ్స్ ఈజ్ నథింగ్ బట్ there is a difference between these are the minor asymmetrical folds. సో అసిమెట్రికల్ ఫోల్డ్స్ మామూలుగా మీకు సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్ ఫోల్డ్స్ ఏం చెప్పానండి. సిమెట్రికల్ ఫోల్డ్స్ ఏంటి, మనం యాక్సియల్ ప్లేన్తో 2 halfsగా కట్ చేసినప్పుడు 2 halves అనేవి ఈక్వల్ పార్ట్లో ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటాం. 2 ఈక్వల్ పార్ట్స్ లేకపోతే దాన్ని అసిమెట్రికల్ ఫోల్డ్స్ అంటాం. సో ఇక్కడ డ్రాగ్ ఫోల్డ్స్లో ఏంటంటే మైనర్ పార్ట్లో ఫోల్డ్స్ అనేవి అసిమెట్రికల్ ఫోల్డ్స్లో ఉంటాయి. సో వాటిని మనం డ్రాగ్ ఫోల్డ్స్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫోల్డ్స్ అనేవి ఒకదాంతో ఒకటి మన ఈ కాంపాక్షన్ ఎలా జరుగుతుందంటే షియరింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ డ్రాగ్ ఫోల్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో
ఇక్కడ మీరు చూసినప్పుడు ఫస్ట్ పిక్చర్ ఈజ్ అబౌట్ జీ యాంటీసిలైన్ అండ్ జీరో సైన్సిలైన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వాటి యొక్క డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ అనేది హ్యూజ్ అమౌంట్లో ఉంటాయి. ఓకేనా, ఇలా ఉంటే వాటిని జీ యాంటీసిలైన్ అండ్ జియో సైన్సిలైన్స్ అంటాం. డ్రాగ్ ఫోల్స్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ బెడ్స్ అనేవి కాంపాక్ట్ అవుతాయి. సో కొంచెం మనకి అసిమెట్రికల్ ఫామ్లో ఉంటే వాటిని డ్రాగ్ ఫోల్స్ అంటాం. So this is about classification and types of foldings, and next one is mechanism of folding. So here mechanism means అసలు folds ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది. సో ఫోల్డింగ్ ఆఫ్ రాక్స్ టేక్స్ ప్లేస్ బై డిఫరెంట్ వే ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ స్ట్రెస్సెస్. మీకు ప్రీవియస్గా చెప్పాను ఫోల్స్ ఎలా ఫామ్ అవుతాయి డ్యూ టు స్ట్రెస్ ఫోర్సెస్ వల్ల, లైక్ కంప్రెసివ్ ఫోర్స్ వల్లే ఈ ఫోల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి అని చెప్తున్నాను. సో ఇలా నెంబర్ ఆఫ్ బెడ్స్ మీద ఫోర్స్ అనేది కంప్రెసివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల ఆ బెడ్స్ అనేవి మనకి ఫోల్డ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది అంటున్నాం. వెరస్ the process is similar to slipping of cards, which occurs when the set is fold. If they are not allowed to slip over one another, folding of sets cannot take place. So here ఇలా నెంబర్ ఆఫ్ బెడ్స్ అనేవి మన ఫోర్స్కి ఏమవుతున్నాయి, నెంబర్ ఆఫ్ బెడ్స్గా ఫామ్ అయ్యి బెండ్ అవుతుంది. అది ఒకదాంతో ఒకటి ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఒక సెట్ ఆర్డర్లోనే మనకి ఫోల్స్ అనేవి బెండ్ అవుతూ ఉంటాయి. సో ఎలా లేకుండా ఒకదాంతో ఓవర్ ల్యాపింగ్ క్లిప్ అవుతుంది అనుకోండి, మనకి ఫోల్డ్ అనేది ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో జనరల్గా ఈ ఫోల్డ్ టైప్ ఆఫ్ రాక్స్ అనేది ఏ టైప్ ఆఫ్ రాక్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు అంటే హార్డ్ అండ్ కంటెంట్ టైప్ ఆఫ్ రాక్స్లో ఎక్కువ మనకి ఈ ఫోల్స్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్వాడ్జి టైప్ ఆఫ్ రాక్స్లో మనకి ఎక్కువ ఫోల్డింగ్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫోల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై థిన్నింగ్ ఆఫ్ లిమ్స్ అండ్ థిక్కింగ్ ఆఫ్ క్రస్ట్ అండ్ ట్రఫ్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ rock flowage or plastic deformation. This takes place commonly in weak and incompetent rocks like shells. సో కొన్ని హార్డ్ అండ్ కంటెంట్ రాక్లో ఏంటంటే మనకి ఫోల్డ్ టైప్ ఆఫ్ రాక్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంటాం. వెరాజ్ వీక్ అండ్ ఇన్కంటెంట్ టైప్ ఆఫ్ రాక్స్లో ఏంటంటే మనకి ఫోల్డ్ యొక్క వేరియేషన్ అనేది జరుగుతుంది. సో అట్ లిమ్స్ పోర్షన్లో ఏమవుతుందంటే థిన్గా ఉండి అట్ క్రస్ట్ అండ్ టఫ్ పోర్షన్స్లో వచ్చేసరికి ఏంటంటే థిక్కర్ పోర్షన్లో ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ రాక్స్ మేజర్గా ఏ టైప్ ఆఫ్ రాక్స్లో ఫామ్ అవుతుంది అంటే ఇలాగా షేల్ టైప్ ఆఫ్ రాక్స్. సో షేల్స్ అనేవి ఏంటంటే వీక్ టైప్ ఆఫ్ రాక్స్లో మనకి ఈ ఫోల్స్ అనే ఈ వేరియేషన్తో ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం ఆఫ్ ఫోల్డింగ్. అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోల్డింగ్. సో అండ్ కాజెస్, సో అసలు ఫోల్డింగ్స్ వాటి యొక్క కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ దేనివల్ల ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫోల్స్ are as already pointed out are due to some tectonic causes, but a few folds of a minor type are due to non-tectonic causes. So ఫోల్స్ అనేవి మనకి జనరల్గా టెక్టోనిక్ ఫోర్సెస్ వల్లే ఫామ్ అవుతున్నాయని ప్రీవియస్గా డిస్కస్ చేస్తున్నాను నేను. టెక్టోనిక్ ఫోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ ఆర్ కంప్రెసివ్ ఫోర్స్, స్ట్రెసెస్, స్ట్రెయిన్స్, దోస్ ఆర్ కమ్స్ అండర్ టెక్టోనిక్ ఫోర్సెస్. సో ఈ టెక్టోనిక్ ఫోర్సెస్ వల్ల కాకుండా నాన్ టెక్టోనిక్ ఫోర్సెస్ వల్ల కూడా ఫోల్డింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో వెదర్ అండ్ మే compressive and shear type of tectonic forces are responsible for folding phenomena. Igneous intrusion of viscous magmas such as magmas are also contribute to foldings. So here previously మీకు చెప్పా compressive and shear type of tectonic forces వల్ల మనకి ఫోల్డింగ్ అనేది ఫామ్ అవుతుంది. అదే విధంగా కాకుండా ఇగ్నీషియస్ ఇంట్రసివ్ విస్కస్ మాగ్మాస్ వల్ల కూడా ఏంటంటే ఫోల్డింగ్ అవడానికి, ఫోల్డింగ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అవడానికి వీటి వల్ల కూడా మనకి ఫామ్ అవుతుంది. వెరస్ నాన్ టెక్టోనిక్ కాజెస్ లైక్ ల్యాండ్ స్లైడ్స్, క్రీపింగ్, డిఫరెన్షియల్ కాంపాక్షన్స్ and isostatic setting, glaciation are also responsible for some folds. So non-tectonic forces, previously చెప్పిన tectonic forces, whereas non-tectonic forces వచ్చేసరికి ఏంటి అంటే
ల్యాండ్ స్లైడ్స్ వల్ల కానీ, క్రీపింగ్ వల్ల కానీ, డిఫరెన్షియల్ కాంపాక్షన్స్ వల్ల కానీ, గ్లాషియేషన్స్ వల్ల కానీ కూడా మనకేంటంటే ఇలా ఫోల్డింగ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో వెదరింగ్ అండ్ ఎరోషన్ వల్ల కూడా మనకేంటంటే ఫోల్డింగ్ టైప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో హియర్ when a folded area is affected by weathering and erosion, interesting topography features are proposed as follows. సో మనకి డ్యూ టు వెదరింగ్ అండ్ ఎరోషన్ వల్ల కూడా ఏంటంటే ఫోల్డింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో హియర్ యాంటీసిలైన్, సో మనకేంటి ఎక్కడైతే యాంటీసిలైన్ అంటే ఏం చెప్పాను, అప్వర్డ్ డైరెక్షన్ మనకి వెదరింగ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక హిల్ లాగా ఫామ్ అవుతుంది. వేరే డౌన్వర్డ్స్కి వచ్చేసరికి ఏంటంటే వెదరింగ్ అండ్ ఎరోషన్ వల్ల ఒక వ్యాలీ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఈ వెదరింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇట్ మేబీ టేక్స్ బై ఫిజికల్ ఆర్ కెమికల్ వెదరింగ్ వల్ల ఈ రాక్స్ అనేవి బ్రేక్ డౌన్ అనేది జరిగి మనకి రాక్స్ అనేవి ఈ యాంటీసిలైన్ దగ్గర చేరి మనకి ఏంటంటే ఒక హిల్ లాగా ఫామ్ అవుతుంది. వేరే సైన్సిలైన్కి వచ్చేసరికి ఏంటంటే ఒక వ్యాలీ, ఒక లోయ లాగా, అంటే అంతా బ్రేక్ అయిపోయి ఒక వ్యాలీ లాగా ఫామ్ అవుతుంది డ్యూ టు వెదరింగ్ అండ్ ఎరోషన్స్ వల్ల. During folding in the crust portion, the geological formations are subjected to tensional forces, and hence numerous fractures appear there. Because of these fractures, crust portion are erode quickly, leading to conspicuous degradation locally. సో మనకి ఏంటి అంటే అట్ క్రస్ట్ పోర్షన్స్ లో ఈ జియోలాజికల్ ఫార్మేషన్స్ వల్ల డ్యూ టు లైక్ టెన్షనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేవి అట్ క్రస్ట్ పోర్షన్ లో ఫామ్ అవుతుంది. అలా నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అనేవి అక్కడ ఏమవుతుందంటే ఎరోడ్ అయిపోయి ఎట్ యాంటీసిలైన్ కాస్త ఏమవుతుందంటే సైన్సిలైన్ గా కన్వర్ట్ అవుతుంది, సైన్సిలైన్ కాస్త యాంటీసిలైన్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా డ్యూ టు వెదరింగ్ అండ్ ఎరోషన్స్ వల్ల ఇవి అంటే అటు ఈ టెన్షనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, క్రస్ట్ పోర్షన్స్ లో అవన్నీ బ్రేక్ డౌన్ అయిపోయి మనకి వ్యాలీ లాగా ఫామ్ అవుతుంది యాంటీసిలైన్ లో. వేరస్ ఈ మెటీరియల్ అంతా ఏమవుతుంది, ఫిల్ అయ్యి మనకి మళ్ళీ సైన్సిలైన్ ఏంటంటే ఒక హిల్ లాగా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోల్డింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫాల్స్.